కాసేపట్లో ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశం కానున్నారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ అవుతారు. రెండు రాష్ట్రాల నుంచి మొత్తం 14 మంది ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్ ఈ సమావేశంలో పాల్గొంటారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు సమావేశానికి హాజరవుతారు. ఇరు రాష్ట్రాల సీఎస్లు, ఆర్థిక శాఖతో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇన్నాళ్లు అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై ఇరువురు సీఎంలు చర్చించనున్నారు. ముఖ్యమంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన తరువాత చంద్రబాబు, రేవంత్ రెడ్డి తొలిసారి సమావేశమవుతున్నారు. ఈ భేటీలో షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో ఉన్న సంస్థల విభజనపైన ప్రధానంగా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. అలాగే విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలపైన చర్చ జరగనుంది. ఏపీ పునర్విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10లో పేర్కొన్న కార్పొరేషన్లు, సంస్థలు, ఆస్తులు, అప్పులపైన భిన్న వాదనలు ఉన్నాయి. వీటన్నింట్లో వాటాలు కావాల్సిందే అని ఏపీ సర్కార్ అంటుంటే అందుకు తెలంగాణ సర్కార్ ససేమిరా అంటోంది. ఇక పోలవరం ముంపు మండలాల పరిధిలోని 5 గ్రామాల అంశం కూడా రెండు రాష్ట్రాల మధ్య మరో ప్రధానమైన అంశంగా ఉంది. అటు విద్యుత్ బకాయిల్లో తెలంగాణకు ఏపీ 12,000 కోట్ల రూపాయలను చెల్లించాల్సి ఉంది. దీంతో ఈ జటిలమైన సమస్యలపైన చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు కలిసి చర్చించనున్నారు. వీటితో రెండు రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలపై ఇద్దరు ముఖ్యమంత్రులు సమాలోచనలు చేయనున్నారు. రెండు రాష్ట్రాల మధ్య కరెంటు బకాయిల పంచాయతీ కూడా 10 ఏళ్లైనా కొలిక్కి రాలేదు. 2014 జూన్ 2 నుంచి 2017 జూన్ 10వ తేదీ వరకు ఏపీ జెన్కో నుంచి తెలంగాణ 3,441 కోట్ల విద్యుత్తును వాడుకోగా వీటికి లేట్ పేమెంట్ సర్ఛార్జీలు కలుపుకొని 6,756 కోట్లు కట్టాలని ఏపీ అడుగుతోంది. అయితే ఏపీ నుంచి తెలంగాణ డిస్కంలకు 17,828 కోట్లు తమకు రావాల్సి ఉంది. దీంతో ఈ బకాయిలు పోను మిగతా 12,940 కోట్లు ఇవ్వాలని తెలంగాణ చెప్తోంది. దీంతో ఈ సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. ఇలా ఒక్కో శాఖలో ఒక్కో పీఠముడితో విభజన సమస్యల పరిష్కారం మాత్రం ముందుకు సాగటం లేదు. దీంతో ఇవాల్టి సీఎంల సమావేశంలో ఈ సమస్యలకు పరిష్కారం చూపుతారో లేదో వేచి చూడాలి. తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ కాబోతూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రతాప్, తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఏపీ తెలంగాణ విడిపోయిన తర్వాత ఇప్పటికీ కూడా చాలా సమస్యలు ఇంకా పెండింగ్లో ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా షెడ్యూల్ 9, 10లో ఉన్న సంస్థలు ఇంకా ఇప్పటికీ పెండింగ్లో ఉన్న నేపథ్యంలో దాదాపు 10 ఏళ్లు పూర్తవుతున్నాయి. కాబట్టి వీటన్నిటి కూడా పరిష్కార దిశగా కూడా అడుగులేయాలని చెప్పేసి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు ఒక అడుగైతే ముందుకేశారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబుతో మొదటగా లేఖ రాయడంతో దీనికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రతిస్పందించి ఈరోజు మీటింగ్ పెట్టబోతున్నారు. మరి కాసేపట్లో 6 గంటలకు ప్రజాభవన్ వేదికగా ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులతో పాటు మంత్రులు కూడా కీలకమైన అధికారులు అంతా కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఏపీకి సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు 3 మంత్రులు వస్తున్నారు. వీరితో పాటు అధికారులు కూడా సీఎస్ నీరబ్ కుమార్ కానీ, అదేవిధంగా ఏపీ ప్రిన్సిపల్ సీఎంకు సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీలుగా ఉన్న కార్తికేయన్ కానీ, అదేవిధంగా రవిచంద్ర వీళ్ళిద్దరు కూడా హాజరవుతున్నారు. తెలంగాణకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అదేవిధంగా సీఎస్ శాంతి కుమారి, మిగతా అధికారులు కూడా పార్టిసిపేట్ అవుతున్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి కూడా ఇరు రాష్ట్రాలు కూడా ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. ఏపీకి సంబంధించిన ఇష్యూస్ ఏమేమి ఉన్నాయో, తెలంగాణకు సంబంధించిన ఇష్యూస్ ఏమేమి ఉన్నాయో అనేది కూడా రెండు రాష్ట్రాలు కూడా వారి అధికారులంతా కూడా దీన్ని ఎక్సర్సైజ్ చేశారు. గతంలో ఇప్పటివరకు కూడా దాదాపు 30 సార్లు ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు భేటీ అయినప్పటికీ కూడా ముఖ్యంగా షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో ఉన్న సంస్థలు, కేంద్ర సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. వాటి సమస్య ఇంకా పరిష్కారం పెండింగ్ దిశగానే ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా గతంలో షీలాబేడి కమిటీ ఆధ్వర్యంలో, కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ కూడా ఇప్పటికీ పరిష్కారం చేయలేదు. కాబట్టి స్వయంగా ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలను పరిష్కార దిశగా సీఎంలే ఒక అడుగు ముందుకేశారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ప్రధానంగా ఈరోజు భేటీలకు సంబంధించి కూడా అంశాలకు సంబంధించి కూడా ఇప్పటికే కొన్ని ఎజెండాలకు అయితే ఫిక్స్ చేశారని చెప్పవచ్చు. ముఖ్యంగా విద్యుత్ సంబంధించిన అంశానికి సంబంధించి కూడా తెలంగాణ ఒక వాదన వినిపిస్తుంటే ఏపీకి సంబంధించి కూడా ఒక వాదన వినిపిస్తుంది. తెలంగాణ అయితే దాదాపు తెలంగాణకు సంబంధించి ఏపీ నుంచి 24,000 కోట్ల బకాయిలు రావాలంటే తెలంగాణ వాదిస్తుంటే ఏపీ మాత్రం 7,000 కోట్లు తమకే రావాలంటూ కూడా ఏపీ వాదిస్తుంది. సో ఈ అంశానికి సంబంధించి స్వయంగా సీఎంలే భేటీకి అయ్యి దీనికి ఒక పరిష్కార దిశగా ముందుకు అడిగేయాలనుకుంటున్నారు.
వీటితో పాటు వాటర్కి సంబంధించి ఇరిగేషన్కి సంబంధించి చాలా కీలకంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా కృష్ణాకు సంబంధించిన వాటర్ విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య చాలా వివాదం కొనసాగుతుంది కాబట్టి దీనికి సంబంధించి కూడా ఒక అడుగు ముందుకేయాలని కూడా చూస్తుంది. తెలంగాణ మొదటి నుంచి కూడా క్యాచ్మెంట్ ఏరియా దాదాపు 66%, 66% క్యాచ్మెంట్ ఏరియా ఉన్నప్పుడు కూడా కేవలం 33% మాత్రమే నీటి వాటాలు కేటాయించారు. నిఖర జిల్లాలో మొత్తం 811 టీఎంసీలు ఉంటే కేవలం తెలంగాణకు 299 టీఎంసీలు ఇచ్చారు కాబట్టి ఆ వాటాను పెంచాలి. తెలంగాణ క్యాచ్మెంట్ ఏరియాను దృష్టిలో పెట్టుకొని 558 టీఎంసీలా కావాలని చెప్పేసి తెలంగాణ పట్టుబడుతుంది. ఈ విషయానికి సంబంధించి కూడా మరోసారి స్వయంగా డిస్కస్ చేయాలని చూస్తున్నారు. గతంలో అపెక్స్ కౌన్సిల్ చెప్పండి సార్. ప్రతాప్, అయితే ఇక్కడ మనం ఏపీ సీఎం చంద్రబాబు విషయంలో ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా సీఎంగా వర్క్ చేసినటువంటి అనుభవం ఉంది. తెలంగాణకి సంబంధించిన ప్రోస్ కాన్స్, అదేవిధంగా ఏపీకి కావాల్సినటువంటి నీడ్స్ అవన్నీ కూడా ఆయనకి గతంలో తెలిసినటువంటి అనుభవం కూడా ఉంది. అంటే ఎక్కడ ఎలా మేనేజ్ చేయాలి, ఏం చేయాలి అనే. సో దానికి సంబంధించి ఆయన ఇప్పుడు ఈ సమస్యలు ఏవైతే పీఠముడిగా ఉన్నటువంటి సమస్యల విషయంలో ఏమన్నా చొరవ తీసుకొని వీటిని సెట్ చేసేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు? ఎస్ అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఒకటి అంశం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇరు రాష్ట్రాల సీఎంలు భేటీ అనేది చంద్రబాబు నాయుడు గతంలో ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కానీ ఆయన ప్రతినిధిగానే వస్తున్నారు. ఇక్కడ తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి ప్రతినిధిగా హాజరవుతున్నారు కాబట్టి ఎవరి రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి, ఎవరి రాష్ట్ర విషయాలకు సంబంధించి వాళ్ళు అడిగే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఆయా రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపైనే ప్రధానంగా చర్చించుకొని ఎక్కడైతే ఇప్పటివరకు పీఠముడిగా ఉన్నాయో, ముఖ్యంగా షెడ్యూల్ 9, 10లో అయితే ఉన్నాయో ఇష్యూస్ ఉన్నాయో వాటిని ప్రధానంగా డిస్కషన్ చేసే అవకాశం ఉంటుంది. గతంలో ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా హైదరాబాదే ఉంది కాబట్టి ఇక్కడ మొత్తం షెడ్యూల్ 9కి సంబంధించి కానీ 10కి సంబంధించి కానీ కార్పొరేషన్ల కార్యాలయాలు కానీ మిగతా ప్రభుత్వాలకు సంబంధించిన ఉదాహరణకు చూసినట్టయితే కనుక విద్యా సంస్థలకు సంబంధించిన వాటికి కాలేజీలకు సంబంధించి కానీ వాటికి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన వాటిల్లో కూడా ఏపీ వాటా అడుగుతుంది కాబట్టి వీటన్నిటి కూడా డిస్కషన్ చేసుకొని ఇరు రాష్ట్రాలకు సంబంధించి కూడా డిస్కషన్ చేసుకొని ఒక అడుగు వేసి ముందుకు వేసే అవకాశం ఉంటుంది. రాష్ట్ర విభజన సందర్భంగా కూడా కొన్ని భవనాలు కానీ కొన్ని అంశాలకు సంబంధించి కూడా ఇప్పటికీ ఏపీ పరిధిలో ఉన్న ఏపీకి అప్పుడు 10 సంవత్సరాల వరకు కూడా ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా హైదరాబాద్ ఉన్న నేపథ్యంలో ఏపీకి కొన్ని భవనాలు కేటాయించారు. మనం చూడవచ్చు అప్పుడు సెక్రటరియట్లో కొన్ని బ్లాకులు కేటాయించినట్టుగానే ప్రభుత్వ కార్యాలయాలకు చూసినట్లయితే లేక్ వ్యూ అతిథి గృహం కానీ కొన్ని భవనాలు కూడా ఏపీకి కేటాయించారు. కాబట్టి 10 ఏళ్ళు పూర్తయిన తర్వాత అవి మళ్ళీ తెలంగాణకే చెందుతాయని చెప్పేసి గతంలో చట్టంలో పేర్కొన్నారు. అయితే ఇప్పటికి 10 ఏళ్ళు పూర్తయినప్పటికీ కూడా లేక్ వ్యూ అతిథి గృహం కానీ మిగతా కొన్ని వాటిని కానీ ఇంకా ఏపీ ఆధీనంలో ఉన్నాయి కాబట్టి వాటన్నిటి కూడా డిస్కషన్ చేసుకొని ఒక అడుగు ముందుకేయాలని కూడా ఒక ఆలోచన చేస్తుంది. వీటితో పాటు విద్యుత్ సంబంధించి కానీ వాటర్కి సంబంధించిన వాటికి సంబంధించి కానీ వీటన్నిటి కూడా సమృద్ధి వాతావరణంతో ఒక అడుగు ముందుకేసి వీటి పరిష్కారం చేసుకోవాలని చెప్పేసి కూడా ఆలోచన చేస్తున్నారు. మన వాటర్కి సంబంధించి చూసినట్టయితే గతంలో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కూడా కేంద్ర మంత్రి ఆధ్వర్యంలో కేంద్ర జలశక్తి ఆధ్వర్యంలో సమావేశమైనప్పుడు కూడా ఇరు రాష్ట్రాల సీఎంలు కూర్చున్నప్పుడు కూడా ఆ సమస్య పరిష్కారం కాలేదు. కాబట్టి ఈరోజు ఇరు రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలు భేటీ అవుతున్నారు కాబట్టి ఈ అంశంలో ఏమైనా కొలిక్ వస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. వీటితో పాటు పోలవరం ముప్పుకు సంబంధించి కూడా గతంలో 7 మండలాలను ఏపీకి విలీనం చేశారు కాబట్టి ఆ 7 మండలాల్లో 5 గ్రామాలు కనుక భద్రాచలం టౌన్ కనుక అభివృద్ధి చేయాలంటే కనుక ఖచ్చితంగా 5 గ్రామాలు ముఖ్యం. చాలా 5 గ్రామాల్లో కూడా ఏపీకి చాలా ఇబ్బందికరంగానే ఉంటున్నాయి కాబట్టి వాటిని మళ్ళీ తెలంగాణలోకి తీసుకుంటే బాగుంటుందని ఒక ఆలోచన కూడా చేస్తుంది. పదే ఈ అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఖచ్చితంగా కేంద్రాన్ని ఒప్పించి కానీ ఏపీని ఒప్పించి 5 గ్రామాలను మళ్ళీ తెలంగాణకు తీసుకొస్తామని హామీ ఇచ్చింది. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా 5 గ్రామాల అంశాన్ని కూడా ఎజెండాలో పెట్టినట్టుగా కూడా అధికార వర్గాల ద్వారా మనకు సమాచారం అందుతుంది. వీటితో పాటు మిగతా అంశాలకు సంబంధించి ప్రధానంగా కార్యాలయాలకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్నాయో పెండింగ్లో ఉన్నాయో వాటిని అన్నిటి కూడా పరిష్కార దిశగా అయితే ఇప్పటికైతే అడుగు వేస్తున్నారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే తెలంగాణకు సంబంధించి కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో అధికారులంతా కూడా సమావేశం కావడం జరిగింది. దీనికి సంబంధించి ఏవేవైతే పెండింగ్ లో ఉన్నాయో వాటిని అన్నిటి కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఐడెంటిఫై చేసిన వాటిని అన్నిటి కూడా ఈ రోజు ఒక ముందు పెట్టేసి ముఖ్యమంత్రుల సమక్షంలోనే వీటిని డిస్కషన్ చేసి ఒక అడుగు ముందుకు వేయాలని కూడా ఆలోచన చేస్తున్నారు. సంధ్య. రైట్ ప్రతాప్.